Hi everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy to Learn. Friends and my dear students, in our previous videos we discussed physical science and as well as mathematics for class 8. Today I am going to start a new video of class 10 here. And the first chapter of 10th class physical science is heat. ఫ్రెండ్స్, మరి ఈ చాప్టర్ను మనము డీటెయిల్డ్ వేలో ప్రతి యాక్టివిటీని కూడా డిస్కస్ చేస్తూ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి ఆలస్యం చేయకుండా చాప్టర్ను స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మరొకండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరి కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ కామెంట్స్లో మీ యొక్క కామెంట్గా రూపంలో తెలియజేయండి. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి చాప్టర్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇక్కడ 7th క్లాసు సిలబస్లో ఉన్నటువంటి ఒక యాక్టివిటీని మనం రీకాల్ చేసుకుంటూ ఈ చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇమాజిన్ 2 ఆబ్జెక్ట్స్ హియర్, ఆబ్జెక్ట్ ఏ అండ్ ఆబ్జెక్ట్ బి. ఫ్రెండ్స్, మరి వీటిని టచ్ చేసినప్పుడు మనం ఏ అనేది అంటే బీతో కంపారిజన్ చేస్తే if you feel A is hot, then you can say B is cold. Of course, మరి ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇక్కడ C అనే మరొక ఆబ్జెక్ట్ తీసుకుందాం. If you touch this object C, if you feel hotter than A, then you conclude that C is hotter body and A is cold body. చూడండి, ఫస్ట్ ఏబీలు కంపారిజన్ చేసినప్పుడు we say A is hot, B is cold, but comparing C with A, so A becomes colder body and C is a hotter body. సో మరి ఇక్కడ మరి హాట్ అండ్ కోల్డ్ వీటి మనము ఏం చెప్పొచ్చు అంటే దే ఆర్ రిలేటివ్ టర్మ్స్. అంటే రిలేటివ్ అంటే కంపారిజన్ చేసి మనము వాటి ఏది హాట్ ఏది కోల్డ్ అనేది చెప్పడం అనమాట. రైట్, మరి ఇది మనం 7th క్లాస్ సిలబస్లో 7th నేర్చుకోవడం కూడా జరిగింది. రైట్, మరి ఇక్కడ ఈ చాప్టర్కి సంబంధించి మనం ఈ చాప్టర్లో యాక్టివిటీ 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు మనకు. టేక్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అండ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ అండ్ కీప్ దెమ్ ఇన్ ఎ ఫ్రిడ్జ్ ఆర్ ఇన్ ఐస్ బాక్స్. ఆఫ్టర్ 15 minutes టేక్ దెమ్ అవుట్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు టచ్ దెమ్ విచ్ ఈజ్ కోల్డర్ అండ్ వై. సో ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి మెటల్ పీసు అండ్ ఒక వుడ్ పీస్ ఒక 15 minutes ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటికి తీసిన తర్వాత వాటి టచ్ చేసి అంటే బోత్ ద ఆబ్జెక్ట్స్ కెప్ట్ ఇన్ సేమ్ ఫ్రిడ్జ్ ఇన్ సేమ్ టైం పీరియడ్, బట్ దే డిఫర్ ఇన్ దేర్ కోల్డ్నెస్. ఈ రెండిట్లో ఏది కోల్డ్ ఎక్కువగా ఉంటుంది, ఏది కూల్గా ఉంటుంది అని మనము చూసినట్టయితే ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ ఏ మెటల్ పీస్, అంతే కదండి. రైట్, చూడండి, వెన్ వీ కీప్ మెటీరియల్స్ ఇన్ ఫ్రిడ్జ్ దే బికమ్ కోల్డ్. ఎందుకు కోల్డ్ అవుతాయి చెప్పండి? బికాస్ దే లాస్ హీట్ ఎనర్జీ. అందులో ఉన్నటువంటి హీట్ ఎనర్జీ అది లాస్ అయ్యి అది కోల్డ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఐరన్ అండ్ వుడ్ పీసెస్ వర్ కెప్ట్ ఇన్ ద సేమ్ ఫ్రిడ్జ్ ఫర్ ద సేమ్ టైం పీరియడ్. వీ ఫీల్ దట్ మెటల్ పీస్ ఈజ్ కోల్డర్ దాన్ ది వుడెన్ పీస్. మరి what would be the reason for the difference into coldness, and does it have any relation to the transfer of heat energy from our body to the object? సో మరి దీన్ని మనం ఇక్కడ మెటల్ పీస్ని కానీ వుడెన్ పీస్ని కానీ మనం టచ్ చేసి, ఇప్పుడు దిస్ ఈజ్ ఎ మెటల్ పీస్ అండ్ లెట్ దిస్ బి ఏ వుడెన్ పీస్. మనం దీన్ని టచ్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అది కోల్డ్గా ఉందా హాట్గా ఉందా, అవును కదా. రైట్, మరి టచింగ్ విత్ అవర్ ఫింగర్ టచ్ చేసినప్పుడు వై డూ వీ ఫీల్ కోల్డ్? అండ్ సమ్ ఆబ్జెక్ట్స్ వెన్ వీ టచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాట్గా ఉన్నటువంటి ఒక టీని మనం టచ్ చేసాం అనుకుంటే, టచ్ చేసి ఫింగర్స్తో టచ్ చేస్తూనే ఇది హాట్గా ఉంది మనం డిసైడ్ చేస్తాం. మరి వై డూ వీ ఫీల్ హాట్ ఆర్ కూల్? మరి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ వెన్ యూ టచ్ ఎ మెటల్ ఆర్ ఎ వుడెన్ పీస్ యూ ఫీల్ దట్ దే ఆర్ కోల్డ్.
This means that heat energy is being transferred from your finger to the pieces. సో మరి మన బాడీకి కూడా కొంత టెంపరేచర్ ఉంటుంది, అవును కదండి. ఇట్ ఈస్ అరౌండ్ 37 degrees Celsius ఉంటుంది. మరి మన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఆల్మోస్ట్ ఇదే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. మరి ఈ ఫింగర్ని మనం ఎప్పుడైతే ఈ మెటల్ పీస్కు టచ్ చేస్తామో ఆర్ వుడెన్ పీస్కి టచ్ చేస్తామో మన ఫింగర్ కొంత హీట్ ఎనర్జీని ఇక్కడ ఏం చేస్తుంది, లాస్ అవుతుంది. అవర్ ఫింగర్ లూజెస్ సమ్ హీట్ ఎనర్జీ. అంటే ఇక్కడ మన ఫింగర్ నుంచి హీట్ ఎనర్జీ అనేది ఆ మెటల్ పీస్ ఆర్ వుడెన్ పీస్లోకి ట్రాన్స్ఫర్ అయిందనమాట. వెన్ యూ రిమూవ్ యువర్ ఫింగర్ యూ డోంట్ గెట్ ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్. తీసేసిన తర్వాత మనకి ఎటువంటి కోల్డ్నెస్ అనిపించదు. సో దిస్ మీన్స్ దట్ వెన్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ you get the feeling of coldness, and when heat energy enters your body you get a feeling of hotness. సో మరి ఇప్పుడు తెలిసింది కదండి. ఇప్పుడు మనము ఏదో టీ గ్లాస్ ఉందనుకోండి, టీ గ్లాస్ను మనము ఇట్ ఈస్ ఎ టీ, హాట్ టీ, ఇట్ ఈస్ ఎ హాట్ టీని మనము ఫింగర్తో టచ్ చేస్తేనే we feel hot. Why do we feel hot? Which means heat is transferred from glass to your finger. గ్లాస్ నుంచి మన ఫింగర్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంటర్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. సో దట్స్ వై యూ ఫీల్ హాట్. అండ్ వెనెవర్ యూ టచ్ ఏ ఐస్ క్యూబ్, ఐస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కోల్డర్ దాన్ యూ, మనకన్నా కూడా ఇది చల్లగానే ఉంటుంది. వెన్ యూ టచ్ దిస్ యూ ఫీల్ కూల్. ఎందుకు మనకు ఇక్కడ కూల్గా ఉంటుంది చెప్పండి? మన ఫింగర్ నుండి ఐస్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్, అంటే యూ లూజెస్ సమ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ ఫింగర్. హోల్ బాడీ నుంచి మనకు కంప్లీట్గా వెళ్ళదు, కానీ మన ఫింగర్ మాత్రం టచ్ చేస్తాం కాబట్టి ద హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ యువర్ ఫింగర్ టు ఐస్, దెన్ యూ ఫీల్ కోల్డ్నెస్. రైట్. మరి నెక్స్ట్, సో ఇఫ్ యూ ఫీల్ దట్ metal piece is colder than the wooden piece, it means that more heat energy flows out of your body when you touch the metal piece as compared to the wooden piece. In other words, the degree of coldness of the metal piece is greater than that of the wooden piece. So ikkada same size of metal piece and wooden pieces are taken, same size of metal pieces and wooden piece is taken and kept same time in the fridge, but when you touch the metal piece and touch the wooden piece you feel metal piece is colder than wooden piece. Why do you feel colder when you touch metal piece? Because you loses more energy while you touching the metal piece than wooden piece. మరి మెటల్ పీస్ను మనం ముట్టినప్పుడు, మెటల్ పీస్ను మనం టచ్ చేసినప్పుడు మనము ఎక్కువ హీట్ ఎనర్జీని మనము లాస్ అవుతున్నాం. ఇప్పుడు వుడెన్ పీస్ను మనం టచ్ చేసినప్పటికన్నా కూడా, అందుకనేసి మనకి ఇక్కడ మెటల్ పీసు చాలా కోల్డ్గా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. లేదా ఇన్ అదర్ వర్డ్స్ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ ద మెటల్ పీస్, హియర్ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ మెటల్ పీస్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ వుడెన్ పీస్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. రైట్. ద కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్, ఈజ్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. కన్వెన్షనల్ డెఫినేషన్ అంటే సాంప్రదాయిక నార్మల్ డెఫినేషన్గా మనం చెప్పొచ్చు అనమాట. సాంప్రదాయిక డెఫినేషన్ అంటాం. ఏమి అంటే వాట్ ఈస్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిగ్రీ మీన్స్ హౌ మచ్ ఆఫ్ హాట్నెస్ ఆర్ హౌ మచ్ ఆఫ్ కోల్డ్నెస్ అనే దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనము టెంపరేచర్ అని అంటాం. We say that metal piece is at lower temperature as compared to the wooden piece. మరి ఇందాక ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పొచ్చు, మెటల్ పీస్ టెంపరేచరు వుడెన్ పీస్ కన్నా కూడా తక్కువగా ఉంది, దట్స్ వై ఇట్ ఈస్ కూల్. సో హియర్ ఈస్ సమ్ క్వశ్చన్స్ హియర్. First question, why does transfer of heat energy takes place between objects? And second one, does transfer of heat take place in all situations? And third one is, what are the conditions for transfer of heat energy? To find the answers of these questions, so look into further.
రైట్. మరి పైన ఉన్నటువంటి ఈ 3 క్వెషన్స్ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, థర్మల్ ఈక్విలిబ్రియం. వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం? లెట్స్ వి డిస్కస్ హియర్. When two bodies are placed in thermal contact. సో థర్మల్ కాంటాక్ట్ అంటే ఏమీ లేదు, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కు ఏదో కొంత దే హ్యావ్ సమ్ హాట్నెస్. సో ఆ ఆబ్జెక్ట్స్ రెండింటిని కూడా మనం టచ్ అయ్యేటట్టుగా మనము ప్లేస్ చేస్తే దాన్ని దెన్ వి సే ద టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్. మరి ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ హియర్ టూ ఆబ్జెక్ట్స్, వన్ హాట్ ఆబ్జెక్ట్ అండ్ కోల్డ్ ఆబ్జెక్ట్ ఆర్ కెప్ట్ ఇన్ థర్మల్ కాంటాక్ట్. what would happen? The heat energy will be transferred from in this direction. The heat transferred from hotter body to colder body. ఈ డైరెక్షన్లో హీట్ అనేది ఫ్లో అవుతుంది. ఎట్లాగైతే మనకు ఇప్పుడు వాన పడింది అనుకోండి, ఇట్లా వాన పడినప్పుడు ఈ డైరెక్షన్లో ఇట్లా వాల్ ఉన్నప్పుడు ఈ డైరెక్షన్లో మాత్రమే ఫ్లో అవుతుంది కదా. సో అప్ నుంచి డౌన్కు వాటర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో సేమ్ ఇక్కడ హీట్ ఎలా ఫ్లో అవుతుంది, ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్ టు కోల్డర్ ఆబ్జెక్ట్కు హీటు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది అనమాట. రైట్. మరి దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ కంటిన్యూస్ టిల్ బోత్ బాడీస్ అటైన్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో మరి ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది, ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎంతసేపు జరుగుతుంది అంటే, బోత్ ఆబ్జెక్ట్స్, టూ ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, రెండు కూడా ఒకే రకమైనటువంటి డిగ్రీలకి ఎప్పుడైతే వస్తాయో అంటిల్ దే అటైన్ సేమ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో అంతవరకు కూడా ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుందన్నమాట. సో డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్ టు colder object. That's the direction of heat. At this stage, we say that the bodies have achieved thermal equilibrium. ఎప్పుడైతే అవి రెండు కూడా సేమ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని ఎప్పుడైతే మనం అవి చేరుకుంటాయో అప్పుడు ఆ సిచ్యువేషన్ మనము దాన్ని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం. వి సే దట్ ద టూ ఆబ్జెక్ట్స్ అచీవ్డ్ థర్మల్ ఈక్విలిబ్రియం. అండ్ దట్ స్టేట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం thermal equilibrium denotes a state of body where it neither receives nor gives heat energy. ఈ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి, ఇక్కడ ఇంకా ట్రాన్స్ఫర్ అనేది జరగదు అనమాట. ట్రాన్స్ఫర్ స్టాప్ అయిపోతుంది. ఈ ట్రాన్స్ఫర్ ఈ విధంగా జరుగుతుంటుందా, వెన్ ఎవర్ దే కమ్స్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ స్టాప్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ either hot or cold in your surroundings, then your body is said to be in thermal equilibrium. మన బాడీ కూడా కొంత టెంపరేచర్ ఉంటుందని చెప్పాం కదా ఇందాకని, 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అరౌండ్. సో కొన్ని సందర్భాల్లో మనకు బాడీ చాలా హీట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏమి అంటే మన సరౌండింగ్ అనేది మనకన్నా కూడా హాట్గా ఉంది అని అర్థం అనమాట. అంటే ఆ హాటర్ సరౌండింగ్ నుంచి మన బాడీలోకి హీట్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. దట్స్ వై వీ ఫీల్ హాట్. సో కొన్ని సందర్భాల్లో మనకు వీ ఫీల్ కోల్డ్. ఎందుకు చెప్పండి, అప్పుడు మన సరౌండింగ్స్ అంటే ఏం లేదు, మన అట్మాస్ఫియర్, ఈ అట్మాస్ఫియరు కాస్త కూల్గా ఉందనుకోండి, అప్పుడు అవర్ బాడీ లూజెస్ సమ్ హీట్ ఎనర్జీ. అంటే డైరెక్షన్ ఎలా ఉంటుంది చెప్పినప్పుడు మన బాడీ నుంచి సరౌండింగ్స్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే వీఆర్ లూజింగ్ సమ్ ఎనర్జీ. సో దట్స్ వై వీ ఫీల్ కోల్డ్. సిమిలర్లీ ద ఫర్నిచర్ ఇన్ ద రూమ్ ఈజ్ ఇన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం with air in the room. So we can say that the furniture and the air in the room are at the same temperature. Okay na? Right. మరి ఈ 3 క్వశ్చన్స్కి మనం ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. వై డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్? మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఎందుకు జరుగుతుంది చెప్పండి, వెన్ దెర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. టూ ఆబ్జెక్ట్స్ మధ్య వాటి హాట్నెస్ కానీ కోల్డ్నెస్ కానీ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్? అంటే ఇప్పుడు ఒకవేళ థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసాయి అనుకుందాం టూ ఆబ్జెక్ట్స్, ఇందాక మనం చెప్పినట్టుగా ఇఫ్ దే అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం, దీన్ని థర్మల్ కాంటాక్ట్ అంటాం. ఒక హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్ టు కోల్డర్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంతసేపు జరుగుతుంది ఇది, అంటిల్ దే అటైన్ సేమ్ టెంపరేచర్. దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్, దట్ స్టేట్ ఈస్ కాల్డ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఈ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ స్టాప్స్. సో అందుకనేసి మనము డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అంటే దీనికి ఆన్సర్ మనము నోగా చెప్పొచ్చు అనమాట. సో రీజన్ ఏం చెప్పొచ్చు అంటే, వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ డజంట్ టేక్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట.
నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమని చూడండి, వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. మరి ట్రాన్స్ఫర్ జరగాలంటే ఏమేమి ఉండాలా, దేర్ మస్ట్ బీ ఇన్ థర్మల్ కాంటాక్ట్. దే మస్ట్ బీ ఇన్ థర్మల్ కాంటాక్ట్. ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉంటాయో అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకేనా. హీట్లో మనము ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, వాట్ ఈజ్ టెంపరేచర్ అండ్ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ హీట్. మరి దీనికి ఆన్సర్స్ మనము ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు మనము యాక్టివిటీ 2ను డిస్కస్ చేద్దాం. సో యాక్టివిటీ 2 డిస్కస్ చేసే ముందుగా ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, దీన్ని మనము ల్యాబొరేటరీ థర్మామీటర్ అంటాం అనమాట. ఇందులో రెడ్ కలర్లో కనిపించేది మెర్కురీ. ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ మెర్కురీ మనకు ఏం తెలియజేస్తుందంటే దాని యొక్క డిగ్రీని తెలియజేస్తుంది అనమాట. అంటే ఎంత టెంపరేచరు, ఎంత హాట్నెస్ ఉంది ఈ ఆబ్జెక్టుకు, లేదంటే ఎంత కోల్డ్నెస్ ఉంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ ఇది దాదాపుగా మనకు 55 డిగ్రీస్ వరకు తెలియజేస్తుంది అనమాట. మార్కింగ్ 50-60కి మధ్యలో ఉంది. సో 55 డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఉంది మనం చెప్పచ్చు అనమాట. రైట్, మరి ఈ యాక్టివిటీ ఏ విధంగా చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఒక 2 కప్స్ తీసుకుంటాం. 2 కప్స్లో మనము ఒక కప్లో హాట్ వాటర్, మరో కప్లో కోల్డ్ వాటర్ తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి ల్యాబొరేటరీ థర్మామీటర్తో వీటి యొక్క టెంపరేచర్స్ని మనము మెజర్ చేద్దాం. ఈ టెంపరేచర్స్ని మనము మెజర్ చేసి ఇందులో ఈ ఫస్ట్ హాట్ వాటర్లో చూడండి, హాట్ వాటర్లో ఏమవుతుంది, థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్కురీ లెవెల్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారండి, వాట్ చేంజ్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ది థర్మామీటర్, దట్ ఈస్ మెర్క్యూరీ లెవెల్. సో ఆ మెర్క్యూరీ లెవెల్లో ఏమవుతుంది మనకు, అక్కడ దాని యొక్క మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మరి అదే థర్మామీటర్ను మనము ఇక్కడ కోల్డ్ వాటర్లో మనం డిప్ చేసామనుకోండి, దెన్ వాట్ యూ అబ్జర్వ్ ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ. అంటే ప్రీవియస్ మనం హాట్ వాటర్లో మనం మెజర్ చేసినప్పుడు దాని యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం కోల్డ్ వాటర్లో దాన్ని డిప్ చేస్తుంది, దాని యొక్క మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. అవునా కదా. రైట్, ఇప్పుడు థర్మామీటర్లో మెర్క్యూరీ లెవెల్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి హాట్ వాటరు థర్మామీటర్ రెండు కూడా కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, అంటే థర్మల్ కాంటాక్ట్లోకి వచ్చినాయి. థర్మల్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, హాట్ వాటర్ నుంచి హీట్ అనేది థర్మామీటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎంతసేపు జరుగుతుంది చెప్పండి, మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు, అంటిల్ దే అటైన్ సేమ్ హాట్నెస్. దట్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో సమ్వేర్ ఇక్కడ వరకు మెర్క్యూరీ లెవెల్ వచ్చేంత వరకు ఇక్కడ వరకు జరిగింది అనుకుందాం. అంటే ఫర్దర్గా ఇంకా మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ కాదు. అంటే ఇంక్రీజ్ కాదంటే దాని అర్థం ఏమంటే అక్కడ దే బోత్ హాట్ వాటర్ అండ్ థర్మామీటర్ నౌ ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో అక్కడికి స్టాప్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంకా ట్రాన్స్ఫర్ అనేది ఇంకా జరగదు. సో మరి ఇదే సేమ్ థర్మామీటర్ను, ఈ లెవెల్ ఉన్నటువంటి థర్మామీటర్ని మనం కోల్డ్ వాటర్లోకి మనం డిప్ చేసామనుకోండి. ఇప్పుడు రిలేటివ్లీ థర్మామీటర్ ఈజ్ హాటర్, ఇది వచ్చేసి హాట్ కంపేరింగ్ విత్ వాటర్, కోల్డ్ వాటర్. అంటే ఇందులో ఉన్నటువంటి మెర్క్యూరీ అనేది వాటర్ కన్నా కూడా హాట్గా ఉంటుంది. సో మరి ఇందులో డిప్ చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి, థర్మామీటర్ యొక్క రీడింగు ఇలా కిందికి రావడం జరిగింది అనమాట. ఎందుకు వస్తుంది చెప్పండి, ఇక్కడ థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ యొక్క హాట్నెస్ ఏమవుతుంది, హీట్ ఎనర్జీ ఏమవుతుంది అంటే కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఎంతవరకు జరుగుతుంది, ఇక్కడ వరకు దాని తర్వాత దీని రీడింగ్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ స్టాప్ అయిపోతుంది. అంటే మెర్క్యూరీ నుంచి వచ్చేటటువంటి హీట్ ఎనర్జీ కోల్డ్ వాటర్లోకి, మెర్క్యూరీ యొక్క హీట్ ఎనర్జీ కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఎంతసేపు అవుతుంది, రెండు కూడా కోల్డ్ వాటరు తర్వాత థర్మామీటర్ రెండు కూడా ఏ స్టేట్లోకి రావాలా, థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లోకి వచ్చేంతవరకు జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అవుతుంది అనమాట. సో మనము హీట్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చో చూడండి. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిస్ట్. అంటే అది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ అట్ హయ్యర్ టెంపరేచర్ టు ఏ బాడీ అట్ lower temperature. So the steadiness of the mercury column of the thermometer indicates that flow of heat between the thermometer liquid and water has stopped. ఇందాక మనం పైన డిస్కస్ చేసినట్టుగా ఎప్పుడైతే మనకు థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ ఒక లెవెల్కు దాని యొక్క ఎక్స్పాన్షన్ అనేది స్టాప్ అయిపోయింది అంటే అర్థం ఏమి అంటే అక్కడ వాటరు తర్వాత థర్మామీటరుకు మధ్య ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అనేది, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది స్టాప్ అయిపోయింది అని దాని అర్థం అనమాట. ఆ స్టేట్ని మనం ఏమంటాం అంటే థర్మల్
equilibrium. Thermal equilibrium has been attained between the water and the thermometer liquid. Okay guys, thermometer reading at thermal equilibrium gives the temperature. Thus temperature is a measure of thermal equilibrium. ఎప్పుడైతే ఈ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో మనకు థర్మామీటర్ రీడింగ్ ఏదైతే చూపిస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే టెంపరేచర్ అంటాం. సో టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పొచ్చు అనమాట. రైట్, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏబి ఆర్ టూ డిఫరెంట్ సిస్టమ్స్. ఏ ఈజ్ in thermal equilibrium with C and B is thermal equilibrium with C అనుకుందాం. మరి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే మరి ఏకు సికు రెండింటికి కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అనుకుందాం. అండ్ బీసీఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, సో దే ఆల్సో హ్యావ్ సేమ్ టెంపరేచర్, దట్ ఈస్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మరి మనము ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు, ఈవెన్ దో దే ఏబిఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్, so we can say A, B are in thermal equilibrium because both A and B is also have same temperature. SI unit of heat యొక్క SI యూనిట్ వచ్చేసి జౌల్స్లో మెజర్ చేస్తాం. అండ్ CGS యూనిట్ ఈస్ క్యాలోరీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కాల్డ్ కేలోరీ. ఇక్కడ కేలోరీ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ 1 gram of water, imagine this is 1 gram of water. సో ఈ 1 gram of వాటర్ యొక్క టెంపరేచర్ని నువ్వు 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు ఇంక్రీజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ను నువ్వు ఇక్కడ సప్లై చేస్తావో ఆ హీట్ మనం ఏమంటామంటే కేలోరీ అంటాం అనమాట. 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.186 joules. అండ్ ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. ఇట్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిగ్రీ సెల్సియస్. So the SI unit of temperature is a Kelvin, and it is also be expressed in terms of Celsius. But 0 degree centigrade, most important one, 0 degree centigrade is equals to how much? 273 Kelvin. Then see how would you convert degree Celsius to Kelvin? Most important one. So to convert the degree Celsius to Kelvin, you should add the degree Celsius to 273. So 273 plus temperature in degree Celsius gives us the temperature in Kelvin. Then note here, temperature measured in Kelvin scale is called absolute temperature. సో టెంపరేచర్ని మనము కెల్విన్స్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తే ఆ టెంపరేచర్ని మనము అబ్సల్యూట్ టెంపరేచర్ అని అంటాం. రైట్, ఇప్పుడు మరి ఇక్కడ యాక్టివిటీ 3ని మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు యాక్టివిటీ 3లో మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ 2 బౌల్స్ తీసుకుంటాం. 2 బౌల్స్ ఆర్ 2 బీకర్స్ తీసుకుందాం. ఈ 2 బీకర్స్లో ఇక్కడ ఏం చెప్పారు మనకంటే ఒక బీకర్లో ఒక అంత హాట్ వాటర్ తీసుకోమని, మరొక బీకర్లో కొంత కోల్డ్ వాటర్ తీసుకుని. సో దిస్ ఈజ్ హాట్ వాటర్ అండ్ దిస్ ఈజ్ కోల్డ్. ఇప్పుడు మరి ఈ హాట్ వాటరు కోల్డ్ వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ ఇక్కడ స్ప్రింకిల్ చేస్తాం అనుకుందాం. కొద్దిగా ఫుడ్ కలర్ని ఇక్కడ స్ప్రింకిల్ చేసి మనం అబ్జర్వ్ చేయండి అన్నారు అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ 2 బౌల్స్ ఆర్ బీకర్స్, వాట్ యూ సీ, ద గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్ స్టార్ట్స్ మూవ్ ర్యాండమ్లీ. సో ఆ ఫుడ్ కలరు చిన్న పార్టికల్స్ ఏవైతే వాటి గ్రెయిన్స్ అంటాం కదా, అవి ఏమవుతూ ఉంటాయి అంటే అరౌండ్ మొత్తం అంతా కూడా ఆ బౌల్లో అంతా కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. రైట్, మరి ఈ పర్టికులర్ ఈ యాక్టివిటీ నుంచి మనము ఏమి అబ్జర్వ్ చేసాము, ఏమేమి మనం క్వశ్చన్స్ ఇక్కడ అరైజ్ అవుతాయి అనేది ఒకసారి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండి, ఇక్కడ 3 ఇంటర్నల్ క్వశ్చన్స్ ఇచ్చారు. హౌ డూ దే మూవ్, వై డూ దే మూవ్ ర్యాండమ్లీ, అండ్ వై డూ ద గ్రైన్స్ ఇన్ హాట్ వాటర్ మూవ్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ద గ్రెయిన్స్ ఇన్ కోల్డ్ వాటర్. సో మరి మనకు ఈ క్వశ్చన్స్ ఇందులో అరైజ్ అవుతాయి. జనరల్గా థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద గ్రెయిన్స్ ఇన్ హాట్ వాటర్ మూవ్ మోర్ ర్యాండమ్లీ దాన్ ది గ్రెయిన్స్ ఇన్ కోల్డ్ వాటర్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? రెండింటిలో కూడా తీసుకున్నది మనము వాటరే. అఫ్కోర్స్ ఇక్కడ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నది కూడా అందాం, ఓకేనా. సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పటికీ కూడా ఆ గ్రెయిన్స్ యొక్క ర్యాండమ్ మోషన్లో డిఫరెన్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఇక్కడికి స్పెసిఫిక్గా మనకి ఏం డిఫరెన్స్ కనపడతా ఉంది అంటే, సో ద హాటర్
హాటర్ బౌల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దెన్ ది కోల్డ్ వాటర్. సో జనరల్గా మనం దీన్ని ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉందని మనం గెస్ చేయవచ్చు. అయితే మరి దీన్ని ఎందుకు ఇలా అనేది మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీ హియర్, వాటర్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ H2O మాలిక్యూల్స్. ఈ H2O మాలిక్యూల్స్ ఏమైతే ఉంటాయంటే ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ర్యాండమ్గా ఇన్ ఎనీ డైరెక్షన్ అవి మూవ్ అవుతూనే ఉంటాయి, కాన్స్టాంట్గా ఉండవు. అయితే మనం దీన్ని ఇప్పుడు నీళ్ళు బాగా వేడి చేసినప్పుడు కానీ, లేదంటే అమ్మ అన్నం చేసినప్పుడు, మరి అన్నము ప్రిపరేషన్లో కూడా మనము దీన్ని చూడవచ్చు అనమాట. అందులో ఉన్నటువంటి బియ్యపు గింజలు పైకి కిందికి తిరగడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ర్యాండమ్ మోషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఆఫ్కోర్స్ కోల్డ్ వాటర్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉంటాయి ర్యాండమ్గా, అయితే స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ వై ద ఫుడ్ గ్రెయిన్ పార్టికల్స్ మూవ్. వై డూ దే మూవ్ ర్యాండమ్లీ అన్నదానికి ఇది మనం రీజన్గా చెప్పవచ్చు అనమాట. సో మరి ఎందుకు మరి హాట్ వాటర్లోనే ఎందుకు ఎక్కువ ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి అనే దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏవైతే ఆబ్జెక్ట్స్ మనకు మూవింగ్ పొజిషన్లో ఉన్నాయో, ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ మోషన్ దే పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. ఇది మనం 9th క్లాస్లో ఈ కాన్సెప్ట్ చదివి ఉంటాము. ఏ ఆబ్జెక్ట్ అయితే మనం మూవింగ్ పొజిషన్లో ఉందో ఇట్ పొసెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. బికాస్ ఆఫ్ దిస్ కైనెటిక్ ఎనర్జీ సో ద మాలిక్యూల్స్ ఆఫ్ హాట్ వాటర్ మాలిక్యూల్స్లో మనకు ఉన్నటువంటి ఏవైతే గ్రెయిన్స్ ఉన్నాయో, ఇది హాట్ వాటర్ అనుకుందాం. హాట్ వాటర్లో ఉన్నటువంటి గ్రెయిన్స్ను ఈ మాలిక్యూల్స్ ఏమైతే అవి ఒకదానికొకటి ఢీ కొడుతూ ఉంటాయి అనమాట. కొలిజన్ జరుగుతూ ఉంటుంది. ఆ కొలిజన్ అనేది ఇందులో మాలిక్యూల్స్ స్పీడ్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ కొలిజన్ ఎఫెక్ట్ కూడా మనకు స్పీడ్గా ఉంటుంది. అందుకనేసి అవి చాలా ర్యాండమ్గా మూవ్ కావడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదే అఫ్కోర్స్ ఇక్కడ మన కోల్డ్ వాటర్లో కూడా ఇదే కొలిజన్ జరుగుతుంది. బట్ హాట్ వాటర్తో కంపారిజన్ చేస్తే ఈ కొలిజన్ ఎఫెక్ట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ మాలిక్యూల్స్ ఈ గ్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో, ఫుడ్ కలర్ గ్రెయిన్స్ చాలా ర్యాండమ్గా చాలా స్పీడ్గా మూవ్ కావడము, అది హాట్ వాటర్లో మోర్ ర్యాపిడ్గా మూవ్ కావడాన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో మరి దీని అంతటి మనము ఏ విధంగా కన్క్లూడ్ చేయవచ్చు అంటే, వీ కన్క్లూడ్ దట్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ ఆఫ్ ఏ హాటర్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కోల్డర్ బాడీ. ఎనీ ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ టీనీ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ పార్టికల్స్. సో అందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూలు పార్టికల్స్ ఏమైతే ఉంటాయి ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి. సో వాటి యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎవ్రీ మూవింగ్ ఆబ్జెక్ట్ పొసెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. ఆ కైనెటిక్ ఎనర్జీస్లో కూడా వాటి యొక్క ఎనర్జీ వాల్యూ డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్లో 10 మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం. 10 మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. సో కంప్లీట్గా సిస్టమ్ అంతా కూడా 10 మాలిక్యూల్స్ కలిపి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈ 10 మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం అనమాట. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మ్యాథమెటికల్ వేలో ఆ వాల్యూని మనం ఏమంటామంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటామన్నమాట. సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ హాటర్ బాడీ, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ హాటర్ బాడీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కోల్డర్ బాడీ. టూ ఆబ్జెక్ట్స్ మనం కంపారిజన్ చేసినప్పుడు మరి ఒక ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ హాటర్ బాడీ అండ్ దిస్ ఈజ్ ఏ కోల్డర్ బాడీ. సో దీని యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హాటర్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కోల్డర్ బాడీగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీ కెన్ సే దట్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ దట్ బాడీ. సో మరి మనము దాని యొక్క టెంపరేచర్ని బేస్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, హైగా ఉందనుకోండి, విచ్ మీన్స్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ బాడీ, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ దట్ బాడీ ఈజ్ మోర్ అని మనము డిసైడ్ చేయొచ్చు అనమాట. రైట్, ఇప్పుడు మనము యాక్టివిటీ 4ని ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఇక్కడ ఏం చేయాల్సి ఉందంటే ఒక జార్ తీసుకుంటాము. ఒక జార్లో కొంత వాటర్ తీసుకొని దాన్ని 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీటప్ చేస్తాం అనమాట. ఈ వాటర్ని ఏం చేయాల్సి ఉందంటే ఒక జార్లోకి ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్లో తీసుకుందాం. అలాగనే ఆ జార్లో ఎంతవరకు తీసుకోవాలంటే దాదాపుగా హాఫ్ వరకు ఈ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ తీసుకుంటాం. రిమైనింగ్ కొంత పార్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. రిమైనింగ్ ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ని మనము ఈ రెండు కూడా వాటరు కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ కాకుండా జాగ్రత్తగా ఆ లేయర్ పైన చేరేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఒక లిడ్, 2 హోల్డ్ లిడ్, దిస్ బ్లాక్ కలర్డ్ వన్.
టూ హోల్డ్ లిడ్ తీసుకుంటాము. ఒక హోల్లో వచ్చేసి ఈ థర్మామీటర్ను మనము దాదాపుగా వాటర్లో డిప్ అయ్యింది ఇంకా వాటర్లో డిప్ అయ్యేటట్టుగా మనము దీన్ని ఏర్పాటు చేసుకుంటుంటాం. ఇంకొక థర్మామీటర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆయిల్లో డిప్ అయింది అనమాట. సో ఈ విధంగా ఉండేటట్టుగా, అంటే మనం సపరేట్గా ఇక్కడ వాటర్ యొక్క టెంపరేచర్ను తర్వాత ఆయిల్ యొక్క టెంపరేచర్ను మెజర్ చేయడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాం. రైట్, ఇప్పుడు రెండింటి యొక్క టెంపరేచర్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు టెంపరేచర్ ఆఫ్ వాటర్ మనం బిగినింగ్లో మనం ఇది తీసుకునేది ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడు, ఇది 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది 60 డిగ్రీస్ ఇక్కడ చూపిస్తూ ఉంది అనుకుందాం, ఇక్కడ 60 డిగ్రీ సెంటిగ్రేడ్. గ్రాడ్యువల్గా ఈ వాటర్లో డిప్ చేసినటువంటి థర్మామీటర్లో మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుందంటే మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా కిందికి తగ్గుతూ కిందికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ లెవెల్. అదే ఆయిల్లో డిప్ చేసినటువంటి థర్మామీటర్ యొక్క రీడింగ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనం ఇక్కడ ఈ యాక్టివిటీలో మనం అబ్జర్వ్ చేసేటటువంటి అంశం అనమాట. మరి ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, వై డస్ దిస్ హ్యాపెన్ అనేది ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా మనము జనరల్గా అయితే టెంపరేచర్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజెస్. దట్స్ ద రీజన్ బిహైండ్ ది చేంజ్ ఇన్ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ అని మనం చెప్పొచ్చు. అయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా మనం ఏం చెప్పొచ్చు ఇంకో రకంగా అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజెస్. అందులో ఉన్నటువంటి ఆయిల్ మాలిక్యూల్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఏమైంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. అలాగే వైల్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో రెండు కూడా ఒకటే, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయిందన్నా లేదంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందన్నా రెండు ఒకటే, లేదంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ డిక్రీజ్ అన్నా టెంపరేచర్ డిక్రీజ్ అన్నా రెండు ఒకటి. ఎందుకంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, కెన్ యూ సే దట్ ద వాటర్ లూజెస్ ఎనర్జీ? ఎస్, ఆబ్వియస్లీ ఇట్ లూజెస్ సమ్ ఎనర్జీ అని కూడా మనము చెప్పొచ్చు అనమాట. సో ఫ్రమ్ ది అబౌవ్ డిస్కషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ water loses energy while oil gains energy because the temperature difference between the water and oil. Thus some heat energy flows from water to oil. This means the kinetic energy of the molecules of the water decreases while the kinetic energy of the molecules of oil increases. సో ఇప్పుడైతే ఇవి రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లోకి వచ్చాయో, ఇప్పుడు వాటర్ అయితే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ 60 డిగ్రీ సెంటిగ్రేడ్. మరి ఆయిల్ చూసినట్టయితే ఆయిల్ దాదాపుగా మనం రూమ్ టెంపరేచర్ తీసుకుంటాం, అరౌండ్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే అవి రెండు కూడా ఇప్పుడు ఇది ఆయిల్ ఇది రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లోకి వచ్చాయి. ఈ థర్మల్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ హై టెంపరేచర్లో ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో హీట్ అనేది ఫ్లో ఉంటుంది. ఎంతవరకు అవుతుంది చెప్పండి ఇది, అంటిల్ దే అటైన్ సేమ్ temperature. That state is known as thermal equilibrium, which we already discussed. See now, can you now differentiate between heat and temperature based on the discussions we made of the above activities? That activities 2, 3, 4లో మనము ఈ హీట్ టెంపరేచర్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేసి ఉన్నాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు హీట్ అండ్ టెంపరేచర్ ఆర్ నాట్ సేమ్ అనేది మనకు కొంతవరకు అవగాహన ఉంటుంది. సో మరి ఏం చెప్పొచ్చు, మనం దీన్ని ఏ విధంగా కంక్లూడ్ చేయవచ్చు చూడండి. Heat is a form of energy. So heat is the energy that flows from hotter body to colder body. Heat is an energy that flows from hotter body to colder body. But temperature is a quantity, it is a measure అనమాట. ఒక వాల్యూను అంటే ఆ హీట్ యొక్క డిగ్రీని తెలియజేస్తుంది అనమాట. హౌ మచ్ ఇట్ ఈస్ హాట్, హౌ మచ్ ఇట్ ఈస్ కోల్డ్ అనేది అనమాట. సో టెంపరేచర్ ఈజ్ ఏ క్వాంటిటీ దట్ డినోట్స్ విచ్ బాడీ ఈజ్ హాటర్ అండ్ విచ్ ఈజ్ colder. So temperature determines direction of heat flow, where heat is the energy that flows. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ టూ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి. టూ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఈచ్ బాడీ ఏ బాడీ బి హ్యావ్ డిఫరెంట్ హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఈజ్ ఇట్ ఫ్లో ఫ్రమ్ ఏ టు బి ఆర్ బి టు ఏ అని మనం తెలుసుకోవాలంటే మనకు ఏ క్వాంటిటీ తెలిసి ఉండాలంటే టెంపరేచర్ తెలిసి ఉండాలన్నమాట. ఇఫ్ యు నో ద టెంపరేచర్ ఆఫ్ ఏ, ఇఫ్ ఇట్ ఈస్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ బి ఈజ్ ఆఫ్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్, then you can decide the direction of
హీట్ ఫ్లో, ఈ డైరెక్షన్లో మనము హీట్ ఫ్లో అవుతుందని మనము చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా మనము ఏం చెప్తాము, హీట్ ఈజ్ ఏ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ, బట్ ద టెంపరేచర్ ఈజ్ ఏ measure of heat which divides in which direction heat flows. Okay guys, hope you all are understanding very well. రైట్, మరి ఈ వీడియోలో మనము హీటు టెంపరేచర్ మధ్య డిఫరెన్స్ని మనము డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేసే ప్రయత్నం చేసాం. యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చాలా బాగా చక్కగా అర్థమైనాయని నేను భావిస్తున్నాను. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మరి కామెంట్ చేసినట్టయితే వాటికి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.